నీకు ఎవడు ఏ గ్రంథం చెప్పినా ఎవరి దగ్గర ఏ కౌన్సిలర్స్ దగ్గర చెప్పి 4 మాటలు జాగ్రత్త. నీ వాయిస్లో పొలైట్నెస్ ఉండాలి. ఫస్ట్ మీ ఇంటికి ఎవరు వచ్చిన ఫ్రెండ్స్ కానీ, అత్తమామలు కానీ, మీ బావగారు కానీ, అక్క కానీ తోడుపాటు వచ్చినప్పుడు నీ సొంత ఇంట్లో అక్కలాగా గౌరవించి ఫ్రీగా కలిసిపోయి మాకు చిట్టించుకున్న సమాధానంలో హార్ష్నెస్ ఉండకూడదు. మీ ఇద్దరు తల్లి కూడా నాకాచర్యలాగా ఉండాలి. ఆయన బయటకు తీసుకెళ్ళి వాళ్ళ బావగారు మా పెద్ద మరదలు కూడా ఆవిడ చాలా కష్టపడదండి, ఇంట్లో వ్యవసాయం కూడా చేస్తారంటే ఆడతో పోల్చుకుంటే నువ్వు కనీసం 20-30% ఉండాలి. అంటే పనికి రాకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ గారు ఏం చెప్పారంటే నేను చిన్నప్పుడే పెళ్లి చేశారని అందరూ నేర్చుకుంటాం కదండి. ఆ నేర్చుకున్న దాన్ని డెడికేషన్గా మీరు పేషెంట్స్కి ఎంత పేషెంట్స్కి నీ డ్యూటీ చేస్తావు. 2 డ్యూటీలు పడ్డాడు. ఇప్పుడు కొత్తగా నీకంటే ఒక జీవితం, సంసార జీవితం, అది కూడా డ్యూటీనే. దాన్ని కూడా నువ్వు ఎంత పవిత్రంగా చేస్తావో హాస్పిటల్ ఉన్నప్పుడు పేషెంట్ బతికించాలని, కుటుంబాన్ని నిలబెట్టాలి, కుటుంబానికి నేను పేరు తీసుకురావాలి, నా గురించి ఎవరు నెగిటివ్గా ఆలోచించిన వాళ్ళందరూ మంచి పిల్ల వచ్చిన మా ఇంట్లోకి మా అందరికంటే అనిపించినట్టు ప్రవర్తించాలి. ప్రతిదీ దాని క్వశ్చన్ మార్కులో పెట్టి ముఖాన్ని ఒక రకంగా పెట్టుకుని ఆన్సర్లు చెప్పేటప్పుడు హార్ష్గా చెప్పడం. ఓకేనా? రాగానే ఫస్ట్ చేయాల్సింది కాళ్ళు కట్టుకోండి, మంచిగా తాగండి. అది ఏ టైం అయితే ఆ టైంలో నువ్వు జ్యూస్ ఉంటే జ్యూస్, డ్రింక్ ఉంటే డ్రింక్, వాటర్ ఉంటే వాటర్, ఏదైనా తింటా ఫ్రూట్ ఉంటే కట్ చేసి ఇవ్వడం. భోజనం టైం మనకు ఒక అరగంట ఉండండి, భోజనం చేసి వెళ్ళిపోదు కానీ ఎలమాకని చెప్పేసి వండి పెట్టడం అలా. ఓకేనా? దాన్ని నువ్వు పనిగా భావించకూడదు. ఇంతమంది సేవ చేసే భాగ్యం నాకు దేవుడు కల్పించడం అనుకోవాలి ఆడపిల్లగా. ఓకేనా? ఆడపిల్లకి భూదేవి తల్లని కోరుకున్నాలంట. పేషెన్సీ, పైగా నీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ నీకు చాలా పేషెన్సీ ఉంటుంది. అర్ధరాత్రి డ్యూటీ చేస్తున్నావు కదా, ఆడెవడో 10,000 ఇస్తే రోజు 300 రూపాయలు ఒక కూలి డబ్బుల కోసం ఎంతో డెడికేషన్గా చేస్తాం. ఒక జీవితం నిలబెట్టుకోవడం కోసం ఎంత డెడికేషన్ ఉండాలి. ఇంకా 10 మంది బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అత్తయ్య కానీ, మావయ్య కానీ, మీ అక్కలు కానీ, నాకు మంచి చెల్లెలని తోడుకోవడం అనుకోవాలి. ఆవిడ మీ అత్తగా ఒక మాట అన్నారండి వెళ్ళేటప్పుడు, నేను విన్నావా సరిగ్గా అవి పట్టుకోవాలి, నీట్స్ పట్టుకోవద్దు. ఇప్పుడు నీకేదైనా బాధ కలగవచ్చు నీ కోణంలో నుంచి, ఆడు నేను సరి చేయడానికి అంటారు పెద్దగా. అమ్మ నీ కూతురికి ఏదో చెవులు కొంటాకి వెళ్తాం అన్నారంట. అవునా? నీ కూతురు అంటే ఏంటి? మీ తోడుకోవడం కూతురు నీ కూతురేక అంటే మీ ఇద్దరు సొంత అక్క జిల్లాగా ఉండాలి. ఆ పిల్లలు వస్తే నీ బిడ్డలో చూడాలి సమానంగా. అది వర్క్ అనుకున్నా లేకపోతే నేను పని మనిషిన. ఇప్పుడు తల్లిదండ్రులు దరిద్రంగా తయారు చేసి అడకలు పిలుస్తున్నారట. అడేదానంటే ఊరుకోమాక, వచ్చే ముందు తర్వాత చూసుకున్న వాడు సంగతి. ఈ పిచ్చి సాహిత్యం నడుతుంది ఇప్పుడు సమాజంలో. మనం ఎక్కడ పుట్టాం? నేల మీద పుట్టాం, మట్టిలో పెరిగి వచ్చి కష్టపడి పైకి వచ్చిన మనం ఏదో ఎక్కడ తీసేసి నడమంత్రం సిరిలాగా ఏదో 10 లక్షలు 1 కోటి రూపాయలు సంపాదించమని మిడిచిపెట్టుకోకూడదు. మన సరైన ఒక మాట అన్నాడు, గోల్డ్ స్పూన్తో పుట్టిన అబ్బాయి సినిమా తీస్తున్నాడు 50 కోట్లు వద్ది, మా అయితే ఒక 50 కోట్లు దగ్గర 100 కోట్లు తీసుకుని రిస్క్ తీసుకున్నాయా నాకు. ఆ అపోలో రోజుకి ఎన్ని 100 కోట్లు బిల్లు వస్తుంది తెలియదు వాళ్ళకి. వాళ్ళ కంపెనీ ఎంత వస్తుంది తెలియదు. మరి రోజుకి ఎంతో కష్టపడి జస్ట్ మిస్ అయినారు. కన్ను పోతే అసలు కన్ను కనపడే అంత డ్యామేజ్ అయ్యారంట. అంత కష్టపడి డెడికేషన్ వాళ్ళు నమ్ముకుని వృత్తిని అలా చేస్తారు. ఏది అని వేల కోట్లు ఆస్తిపరులు అయ్యి ఉన్నాడు. ఓకేనా? అంటే వాళ్ళ వృత్తిలో తగ్గి ఉంటారు. డైరెక్టర్ వచ్చి ముంచామని చేతులు కట్టుకుని ఈ సన్నివేశం ఎలా చేయాలని 10 సార్లు కూలోళ్ళకి 20 సార్లు చేస్తారు. రాజమౌళి ఒక 70 సార్లు ఇచ్చాడు ఆ పాటను. ఇద్దరు కలిసి చేసే పాటను చూసేవా RRRలో? వాళ్ళ ఇంటర్లో చెప్పారు, గురుగారు మా కాళ్ళు పోతాయండి, దయచేసి సెలవిస్తావా అని అడిగేవాళ్ళు అంటాడు. వాళ్ళకి అంత అవసరం అంటావా? వాళ్ళిద్దరు 3 తరాల మట్టి గోల్డ్ స్పూన్తో పుట్టినాడు. ఆడు ఎన్టీ రామారావు గారు మనోడు, ఈడు అల్లు రామలింగ మనోడు. ఆ గోల్డ్ స్పూన్ ఫ్యామిలీస్ అయ్యి ఇప్పుడు 75 సంవత్సరాల క్రితం నుంచి లక్షలు చూసి దేశాలు తిరిగినటువంటి ఫ్యామిలీలు పుట్టిన మనవాళ్ళు. ఆడెవడో రాజమౌళి ఈడంతా బతికేంత వెనక మన ఎస్టాబ్లిష్ అటువంటి సినిమా తీసి అనుకోవచ్చు కదా. కాబట్టి గర్వం అనేది మనకి ఇప్పుడు క్లియర్ చేస్తుంది. గుర్తుపెట్టు. అసలు ఆహారం ఎక్కడ అని మాకు ఎంత సంపాదించినా విజయవాడ మంచి వెళ్ళా నేను కొనుక్కున్నాను అందరూ సమాధానం చెప్పాలి. అది అసలు మనిషిలో ప్రవేశించిందా? భగవంతుడు వేసే వేటికి నేను ఎంతోమందిని చూసా. శ్రావణి గుర్తుపెట్టు. అహం ప్రవేశించిందంటే వెంటనే నాశనానికి దగ్గరగా ఉన్నట్టు. దేవుడు నేను బ్లెస్ చేస్తున్నానని సంతోషపడుతూ ఉండాలి. నువ్వు చక్కగా మంచి ఆదాయం వచ్చిందని సంపాదించుకుంటాను అనుకో, ఇంకా తగ్గి ఉండాలి, ఒదిగి ఉండాలి, ఎదుగుని కొద్దీ. అప్పుడప్పుడు అట్లా సాయం వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటే నేను నచ్చిన సహాయం చేయదు కానీ శుభ్రంగా నువ్వు పుట్టినరోజు చేసుకున్న అనాథాశ్రమంకి వెళ్ళి అట్లా సరికాలం మనకు ఈ ఫుట్పాత్ మీద వాళ్ళకి మంచిగా బెడ్షీట్లు అవ్వచ్చు, వేసవ నడిచేదంటే చెప్పులు వాళ్ళకి చెప్పులు అవ్వచ్చు, వాళ్ళు సర్వీసులు చేయొచ్చు. ఏమి లేని పేదవాళ్ళు తగ్గించుకోమని మన కమ్యూనిటీస్లో ఉంటారు. ఎస్సీలు బాగా మంచి మాటలు 95 వచ్చి 10th క్లాస్లో ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజ్ చదువుకోలేకపోవచ్చు. రికమెండేషన్ చేసి సగం ఫీజు కట్టాలి, చదివించవచ్చు, ఒకటి ప్రోత్సహించవచ్చు. అంబేద్కర్ అంటాడు గో బ్యాక్ టు సొసైటీ, పే బ్యాక్ టు సొసైటీ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ వెళ్ళాలి మరలా అంటాడు. రిజర్వేషన్ వాడుకుని పైకి వచ్చాం కదా మనం చదువుకున్నాం కదా, పే బ్యాక్ టు సొసైటీ, కొంత పే చేయమంటాడు మన వాళ్ళకి. అది మనకు ఆయనే, మన భగవద్గీత అయినా బైబిల్ అయినా సరే అంబేద్కర్ గారు మనకు ఒక ఇకంతే గాడ్ కమ్యూనిటీస్కి. కాబట్టి ఆ స్థాయి దేవుడు దీవించాడనుకో వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ మూలాలకి వెళ్ళాలి. మనం వెళ్ళి ఆ సొసైటీకి ఎంతమంది సర్వీస్ ఇవ్వాలి. ఆ స్థాయి నుంచి అట్లా చేయొచ్చు. ముందు ఫస్ట్ నిలబడడం కోసం చాలా వినయ విధేయతలతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పొలైట్గా మాట్లాడు. అత్తయ్యతో మాట్లాడి ఎవరితో మాట్లాడు. వాళ్ళు వర్షాలు చెప్తారు అనుకో, నువ్వు అన్నయ్య గారు కూర్చోండి క్లాస్ పీతలు అనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండు. రోజు దేవుని తెలుసుకో లేవగానే అవసరం నేర్చుకో. రోజుకో శ్లోకం చిన్నపిల్లలాగా కరాగ్రే వస్తే లక్ష్మి కర్మధ్య సరస్వతి అని రెండు చేతులు నమస్కరించుకుని ఏంటి ఈ రోజు నాకు ఇచ్చిన అయినా లేవగానే దండం పెట్టుకుని లెగుస్తూ చక్కగా లేవగానే ముందు స్నానం చేసేసి పవిత్రంగా బొట్టు పెట్టి వంట మొదలెట్టు. దేవుడు నైవేద్యంగా వండాలి నువ్వు. అప్పుడు నువ్వు నీకు వంట పదపైన బాగుంటుంది. గుర్తుపెట్టుకో, నేను చెప్పిన దీన్ని రాసుకో. నువ్వు పండుగ రోజు మన నైవేద్యం పెడితే అట్లాగే మన గుడి భోజనం తెలుసు ఎంతో టేస్ట్గా ఉంటాయి. అంటే అక్కడ భావన వండేటప్పుడు పవిత్రంగా మన దేవుడు భోజనం ఏం ఉంటారు లోపల మన భావనే. భగవంతుడు కూడా భావప్రియుడు, బాహ్యకుడు కదా. మన యొక్క పైన సౌందర్యాన్ని కానీ మన నగర నటరాన్ని చూడడు భగవంతుడు. మన లోపల ఇన్నర్ ఆ బ్యూటీని చూస్తాడు గాడ్. ఇప్పుడు నీ లోపల ఎంత పవిత్రత ప్యూరిటీ ఉందో ఆ ప్యూరిటీ నుంచే మన అవుట్పుట్ వస్తుంది, ఆ భౌతికాన్ని కూడా బయటకు వస్తుంది. కాబట్టి నువ్వు చేసే వంటను కూడా ఎంతో పవిత్రం. దరిద్రం ఈ కర్మే నాకు మా ఆయన సంపాదిస్తున్నాడుగా దాన్ని పెట్టవచ్చు అనుకున్నాను అనుకో, అది నువ్వు బంగారం వేసిన కంపు అయిపోతుంది. నేను మా ఆయనకి నాకు ఆయన దేవుడు మొదలు ఎక్కువ నాకు నేను ఉండే వంటలో అనే భావంతో చేసేవనుకో నీకు ఎనర్జీ వస్తుంది, ప్లస్ అది అంత రుచిగా తయారవుతుంది. ఎందుకు నీ భావన లోపల ప్యూరిటీ ఉంది కాబట్టి. అర్థమవుతుందా?
ఆ భావంతో చేయాలి. ఆడుతూ పాడుతూ చక్కగా పాటలు పాడుకుని లేదా లోపల మంత్రాన్ని చెప్పిస్తూ ఆ విధంగా ఉంటూ మంచి బెట్టకి ఇచ్చామనుకో. సత్యసాయిబాబా గారు అంటారు, ఉగ్గుపాలతో తల్లి ఓకేనా పుట్టుకతో ఓంకారం ఉగ్గుపాలు పోయాలంటాడు ఆయన. ఓంకారం అనేది అది ఆది మంత్రం ప్రణవనాదం అనమాట. ప్రతి శబ్దం దాని నుంచి పుట్టింది. ఓంకారంతో నాదంతో ఉగ్గుపాలు పట్టండి, నీతి మంత్రుల యొక్క కథలు చెప్తూ నీళ్లు పోయండి, నైతికులు నేర్పి అంత బాధ్యతతో పెంచి గురువుకు చెప్పాలంట. అప్పుడు గురువు ప్రపంచాన్ని భగవంతుడిని బాహ్యాన్ని విడిగా తయారు చూపించి వాళ్ళ రెండు ఒకటే బాబు, భగవంతుడు వేరు ఈ ప్రకృతి వేరు కాదని కలిపి చూపిస్తాడంట. కాబట్టి గురువు తల్లిదండ్రులు అంత బాధ్యత తీసుకుంటే సొసైటీకి మంచి సొసైటీని ఇవ్వగలుగుతాం. ఇప్పుడు డ్రగ్స్ పాటు పడిపోయారు, ఎయిడ్స్